5th యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను నైట్ నుంచే. మా డే మొత్తం చాలా మంచిగా జరిగింది. దర్శనాలు అన్నీ చేసేసుకున్నాం, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసాం. కానీ లాస్ట్ మినిట్లో ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు, ఇలా ఇరుక్కుంటామని. అసలు ఏం జరిగింది ఏంటి అని మీకు తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమీ వ్లాగ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇద్దరులో ఉన్నారండి, బాగున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. నేనైతే ఈరోజు ఫుల్గా హ్యాపీగా ఉన్నా. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసేగా వచ్చారు, సో మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఈరోజు మా మ్యారేజ్ డే అండ్ చాలా స్పెషల్ డే అనమాట. సో మేము చాలా రోజుల నుండి ప్లాన్ అనుకుంటూ ఉన్నాం మ్యారేజ్ డేకి టెంపుల్కి వెళ్ళాలి, అది కూడా గద్వాల్ జమలమ్మకి వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఆ రోజు వాతావరణం అయితే అస్సలు అక్కడ చూస్తున్నారు కదా, అసలు మాకు అనుకూలంగా లేనేలేదు. ఫుల్ మాడం వేసుకొని ఉంది, వర్షం అయితే లైన్గా 1 వీక్ నుంచి పడుతూనే ఉంది. ఇది మా 5th యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను నైట్ నుంచే. అందుకనే ఫస్ట్ గానే రెడీ అయిపోయి కూర్చున్నా. మా బావ అయితే వెళ్దామా లేదా అనుకుంటూ లేట్ గా రెడీ అయిపోయాడు. ఫైనల్ గా రెడీ అయితే అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. శ్రేణి ఇక్కడ చూడేను బాయ్ అన్న. ఎప్పుడైనా మీరు గమనించారా, మనం బాగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంత బాగా రెడీ అయ్యి ఎంత మంచిగా వెళ్తామో, మళ్ళీ వచ్చేటప్పటికి చూడాలి మన ఫేసెస్ ఎలా ఉంటాయో. ఇదే అనమాట మల్లకంఠ తిమ్మప్ప అంటారు. మా ఫ్యామిలీ వాళ్ళందరూ చిన్న వాటికైతే ఇక్కడికే వస్తాము. బయటనే కొబ్బరికాయని కొట్టేసి లోపలికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఫాస్ట్గానే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ గద్వాల్కి వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి చాలా లేట్ అవుతుంది. మేము స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి, రాయచూర్ నుంచి. మళ్ళీ గద్వాల్కి అంటే చాలా లేట్ అయిపోతుంది. అందులోనూ ఆడం వేసుకుని ఉంది కాబట్టి అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు. జస్ట్ దర్శనం చేసుకొని ఆ గుడి చుట్టూ తిరిగామన్నమాట. ఇంక అన్ని దేవుళ్ళని మొక్కుకొని జానికి చెప్పాలంటే ఇంకా నేను ఎక్కువగానే ప్లాన్ చేసుకున్నా. వచ్చేటప్పుడు మా బావకి ఏదైనా గిఫ్ట్ ఇప్పిద్దామని కూడా అనుకున్నా, కానీ వచ్చేటప్పటికి వర్షంగా ఫుల్గా పడిపోయింది అనమాట. మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మేము ఎలా ఫేస్ చేసాము అనేసి. అందుకని ఇంకేమీ గిఫ్ట్ ఇవ్వలేదు. అంటే మళ్ళీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈసారి గిఫ్ట్నే ఇప్పిద్దామని అనుకుంటున్నాను. అంటే యానివర్సరీ గిఫ్ట్ ఇప్పిస్తాను. ఈసారి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, అది ఎందుకో తెలీదు. ఈసారి ఫస్ట్ యానివర్సరీకి నేను టెంపుల్ బయటకు వెళ్ళాను, ఇంకా తర్వాతకి ఇంట్లోనే చేసుకున్నాం, ఎక్కడికి బయటకి వెళ్ళలేదు. మళ్ళీ ఇది సెకండ్ టైం నేను యానివర్సరీకి బయటకు వెళ్తున్నా, అది కూడా మా బాబుతో. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వీడికి ఇంకా ప్రెగ్నెంట్ కూడా ఉండలేదు, అప్పుడు వెళ్ళాం ఫస్ట్ యానివర్సరీకి. మళ్ళీ ఇప్పుడు 5th యానివర్సరీకి అయితే బయటకు అయితే వచ్చామన్నమాట. అంటే వస్తూ ఉంటాం, కానీ జమలమ్మకి అయితే ఇది సెకండ్ టైం వెళ్తున్నాను. నేను ప్రదక్షిణాలు చేస్తుంటే నా కొడుకు కూడా నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అది చాలా మంచిగా, బుద్ధిగా, భక్తి కూడా చాలా ఎక్కువే, చాలా మంచిగా క్యూట్గా ఉంటాడు. ఈసారి నాకు ఎక్కువ హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే వీడే. ఎందుకంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే వీడు చేసే చేష్టలకి చాలా భయం వేసేది, చాలా ఇరిటేట్ చేసేవాడు. ఊడికే ఏడ్చుకుంటూ మొత్తం ఇరిటేట్ చేస్తారు, ఇంకా పిల్ల అంటే తెలుసు కదా. కానీ ఈసారి మాత్రం వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, మమ్మల్ని కూడా చాలా హ్యాపీగా ఉంచాడు అనమాట. ఫైనల్లీ ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది గద్వాల్కి. సో జమలమ్మకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి, మా బాబు అదేంటో బైక్ ఎక్కగానే నిద్రపోయేవాడు. ఈసారి ఎక్కువ పడుకోలేదు, అన్ని చూసి ఎంజాయ్ చేశాడు. సో రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా కొబ్బరికాయలు తీసుకొని ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఎంత మాడం బ్లాక్ అయిపోయింది. ఇంకా అసలు నేను అనుకుంటున్నా లోపల పడకూడదు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ సగం దారికి రీచ్ అయ్యాక వర్షం అయితే ఫుల్గా పడింది, అది మీరు చూస్తారులే. కానీ ఇక్కడ కెమెరాస్ అలో లేదు, సో అక్కడక్కడ కొద్దిగా తీసాము, అంటే పూజారి చూడకముందు. అక్కడ రాసారు క్లియర్గా కెమెరాస్ ఏమీ ఫొటోస్ అలవ్ లేదనేసి.
సో లోపల కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ముందు కూడా ఇంకొక టెంపుల్ ఉంటుంది, అది కూడా అన్నిట్లోనూ కంప్లీట్ చేసుకొని ఒక చోట అయితే కూర్చొని మళ్ళీ అక్కడ కూడా ఎక్కువసేపు కూర్చోలేదు. ఎందుకంటే అసలు మేము వెళ్ళాము ఇంకా హడావిడిగానే అయిపోయింది ఎంత. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఏం చేస్తాం, వాతావరణం అలా ఉంది కదా. అందుకనే గబగబా ఇద్దరం అయితే ఉండేవాళ్ళమే, కాకపోతే మాకు బాబు ఉన్నాడు కదా, సో వర్షంలో మళ్ళీ అన్ని ఇబ్బందులు అనుకుంటూనే వెళ్ళిపోయాము. కానీ ఎవరికి తెలుసు సెంటర్ లోనే ఇరుక్కుంటామని తెలియదు కదా. ఇంకా చూడండి మా బాబుని అయితే ఈసారి బాగానే నడిపించాను, ఎందుకంటే వాడు ఇంట్లో ఉండి బయటికి తిరగడు, అందుకే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బాగా నడిపిస్తాను అనమాట నేను. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుల్గా ఆకలేసింది అనమాట, అందుకే మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. నేనే కొంచెం ఎక్కువ తిన్నా, అవైతే ఎక్కువ తినలేకపోయాడు. ఎందుకో మా బావ ఎక్కువ కారం కూడా తినలేడు, అండ్ కొంచెం కారం తినాల లోపే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మా బావకి. సో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అందులోనూ వర్షం పడుతూ మేము రైడ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇది నాకు ఎప్పటికో మెమరీగా ఉండిపోతుంది, ఎందుకంటే మన మ్యారేజ్ డే మనం ఇలా రైడ్ చేస్తున్నప్పుడు వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది. నాకు వర్షం పడితే చాలా ఇష్టం, కానీ ఉరుములు మెరుపులు వస్తే చాలా భయం అవుతుంది. నార్మల్గా వర్షం పడితే ఎంతసేపు అయినా నేను వర్షంలో ఉండగలుగుతాను, చాలా ఇష్టం వర్షంలో తడవడం కూడా. సో అది కూడా ఈసారికి క్లియర్ అయిపోయింది అనమాట. ఇంకా మేము అక్కడ వెళ్తున్నామా, ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలు మేము వెళ్ళేటప్పుడు ఒక ఇల్లు కూడా కనిపించట్లేదు. ఎక్కడైనా ఒక ఇంటి దగ్గర ఆగాలంటే సగం దాకా తడిసిపోయిన తర్వాత ఒక ఇల్లు కనిపించింది, అక్కడే ఒక ½ అవర్ వరకు కూర్చున్నాం. అంటే బాగానే టైం అయింది, అక్కడనే చాలాసేపే కూర్చున్నాము. ఇంకా మా బావ అయితే ఫొటోస్ నల్ని ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాడు. చాలాసేపటి వరకు వర్షం అలానే పడుతుంది, కొంచెం గ్యాప్ ఇచ్చినా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అయితే అవ్వలేదు. ఇంకా అక్కడే కూర్చున్నాం, ఇంకేం చేస్తాం, పిల్లాడు ఉన్నాడు అలా అని వెళ్ళలేం కదా. అట్లానే అలాగే కూర్చుంటే లేట్ అయిపోతుంది, దూరం కదా. సో ఇంకా ఎక్కువ అవుతానే ఉంది, చూస్తున్నాం తగ్గాలని. నేను ఇలా మధ్యలో ఇరుక్కుంటే కష్టం కదా. ఇంకా వర్షం తగ్గాక ఇంకేం చేస్తాం, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ సెంటర్లో మళ్ళీ వర్షం వచ్చింది, అలాగే తడుచుకుంటూ వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక అవ్వలేదు. ఈసారి మా మ్యారేజ్ డేకి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వర్షం కూడా లాస్ట్లో వచ్చింది, అదే నాకు బ్లెస్సింగ్ అనుకుంటా, గాడ్ నాకు బ్లెస్ చేశాడు అనుకుంటాను. అండ్ చాలా హ్యాపీ. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.